వారు రేపు వస్తున్నారు. రేపు యాక్చువల్గా సిఆర్డీ కమిషన్ కూర్చొని డిస్కస్ చేయమని నేను కూడా వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అవుతాను. మిగతా శాసనసభ్యులందరూ ఎవరైతే ఈరోజు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసాం. 99% యాక్చువల్గా ప్రజల దగ్గర నుంచి వినతలు వాటిలన్నీ డిస్కస్ చేసి మాస్టర్ ప్లాన్ దెబ్బతినకుండా ఫ్యూచర్లో రోడ్లు అవి కంజెషన్ కాకుండా ఎక్కడైతే మిక్స్ యూజ్ రావాలో, ఎక్కడైతే రెసిడెన్షియల్ రావాలో, ఎక్కడైతే కమర్షియల్ రావాలో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ రావాలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆ ఇద్దరు శాసనసభ్యులతో కూడా రేపు మాట్లాడి వెంటనే దీన్ని మాస్టర్ ప్లాన్ ఫైనల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది 2021లో చేశారు. అయితే అనేక అవకతవకలు జరిగాయని అప్పుడే కంప్లైంట్ రావటం, దాని మీద శాసనసభ్యులందరూ రీవిజిట్ చేయమని విఎంఆర్డీని అడిగారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రీవిజిట్ చేయండి అని చెప్పటం, దాన్ని లీ అనే కన్సల్టెంట్కి ఇవ్వటం, వాళ్ళు యాక్చువల్గా దాన్ని స్టడీ చేశారు. ఇది యాక్చువల్గా మనకు విఎంఆర్డే ప్రజెంట్ అయితే మనకు 6,836 చదరపు కిలోమీటర్లు, దాంట్లో ప్రస్తుతం 4,380.67 చదరపు కిలోమీటర్లకు యాక్చువల్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రివిజిట్ చేసాం. మరొక 2,455.48 చదరపు కిలోమీటర్లు ఎక్స్టెండెడ్ ఏరియా, దానికి యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ వర్క్ కూడా జరుగుతుంది. ఖరగ్పూర్ ఐఐటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అక్టోబర్కి దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. అక్టోబర్కి కంప్లీట్ అయితే అది ఆ ఏరియా ఏదైతే కవర్ అవుతుందో ఆ శాసనసభ్యులతోనూ ప్రజాప్రతినిధులతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఏదైతే రీవిజిట్ చేయమని ప్రజాప్రతినిధులు అడిగినప్పుడు దాన్ని ఎప్పుడైతే మేము నోటిఫై చేసామో దాంట్లో మొత్తం 3,720 అబ్జెక్షన్స్ వచ్చినాయి. 3,720. అయితే అందులో యూనిక్ అబ్జెక్షన్స్ 717. అంటే ఒకే అబ్జెక్షన్ 2-3 కూడా పెట్టుంటారు. సో యూనిక్ అబ్జెక్షన్స్ని 717 స్టడీ చేస్తే అక్కడ రీఅలైన్మెంట్ చేయమని 19% అడిగారు. వాళ్ళు అడిగిన దాంట్లో అలైన్మెంటే కాస్త మార్చండి అని. ఒక 14% రోడ్డు వెడల్పులు రెడ్యూస్ చేయమన్నారు. రోడ్డు వెడల్పు అంతద్దు తగ్గించమని. ఒక 5% అయితే రోడ్డుని ఇంకా వైడన్ చేయమన్నారు. రోడ్డుని ఇంకా పెంచండి మీరు పెట్టిన దానికంటే. 11% న్యూ రోడ్స్ అడిగారు. మాకు ఇంకా కొన్ని న్యూ రోడ్స్ కావాలనే ప్రపోజల్. 6% పెట్టిన రోడ్డుని డిలీట్ చేయమన్నారు. 15% డిఫరెంట్ ఇచ్చారు. మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ స్టడీ చేసిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా నోటిఫై చేసిన. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. నోటిఫై చేసినప్పుడు మళ్ళా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయంటే 1,236 అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం వచ్చింది 3,720, యూనిక్ 717. సెకండ్ టైం వచ్చింది 1,236. అంటే సెకండ్ టైం నోటిఫికేషన్. అది ప్రాసెస్లో ఇవ్వాలి. ఫస్ట్ టైం నోటిఫికేషన్, సెకండ్ టైం నోటిఫికేషన్ లైక్ దట్. ఆ ప్రాసెస్లో 1,236. దాంట్లో యూనిక్ వచ్చి 335. ఆ యూనిక్లో కూడా 24% రీఅలైన్మెంట్ చేయమన్నారు. ఏదైతే రోడ్డు పోతుందో దాన్ని పక్కకు జరపమని, దాంట్లో ఇంకో రీఅలైన్మెంట్. 9% రోడ్డు వెడల్పు తగ్గించమన్నారు. 4% మళ్ళీ రోడ్డు వెడల్పుని పెంచమన్నారు. 36% చేంజ్ ఆఫ్ ల్యాండ్, అంటే ఆ ల్యాండ్ యొక్క అంటే రెసిడెన్షియల్ అయితే కమర్షియల్ అని, ఇండస్ట్రీస్ అయితే రెసిడెన్షియల్ అని, ఇలా ల్యాండ్ యూజ్ని మార్చమన్నారు. ఒక 10% న్యూ రోడ్స్ కావాలని రిక్వెస్ట్ చేశారు. ఒక 6% అయితే రోడ్డు డిలీట్ చేయమన్నారు. ఒక 11% అదర్స్. ఇవన్నిటినీ స్టడీ చేసి మళ్ళా ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఫైనల్గా ఈరోజు ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా, అంటే వాళ్ళు అడిగిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 95%ని సెటిల్ చేసి, ఒక 5% కొన్ని తప్పవు, కొన్ని కాంప్రమైజ్ కాక తప్పవు, దాన్ని కూడా వాళ్ళు యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. మరొక 2 శాసనసభ్యులది, అటు గంటా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు ఊర్లో లేరు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడే చేస్తామనే ఉద్దేశంతో యాక్చువల్గా రేపు డిస్కస్ చేసి ఫైనల్ చేసి
ఫైనల్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విఎంఆర్డి అనేక ప్రాజెక్టులు చేస్తుంది. వాటిల్లో ఈరోజు సెమీ రింగ్ రోడ్ ఒకటి ప్లానింగ్ వచ్చింది. సెమీ రింగ్ రోడ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మనకు ఒక పక్క సీ ఉంది కాబట్టి ఒక సెమీ రింగ్ రోడ్ రాబోయే 50 సంవత్సరాల్లో సిటీ ఏ విధంగా గ్రోత్ను చూసి దానికి తగ్గట్టు ఈరోజు హైదరాబాద్లో ఎట్లయితే రింగ్ రోడ్ ఉందో